పక్కా స్కెచ్ ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి జరిగిందా? ప్రభుత్వ అధికారులు వారి కుటుంబ సభ్యులను టెర్రరిస్టులు టార్గెట్ చేసి చంపేశారా అంటే అవుననే అనుమానాలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రూపులుగా టూర్లకు వెళ్లారు కొందరు ప్రభుత్వాధికారులు. ఈ విషయంపై పక్కా సమాచారం ఉండడంతో వారిని టార్గెట్ చేశారు ముష్కర్లు. టూరిస్టుల ఐడీ కార్డులు చెక్ చేసి మరీ చంపారంటేనే పక్కాగా అధికారులను టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుందని అంటున్నారు అధికారులు. మృతి చెందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. అందులోనూ ఐబీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టుకు చెందినటువంటి 3 న్యాయమూర్తులు త్రుటిలో తప్పించుకున్నారు. ముందే ప్లాన్ చేసిన ఉగ్రవాదులు దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు. 3 ముష్కర్లు టూరిస్టులందరినీ కూడా ఒక దగ్గరికి చేరిస్తే మిగతా వాళ్లు కాల్పులు జరిపారు. మరోవైపు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించారు ముష్కర్లు. ఈ దాడి ఘటనను పూర్తిగా వీడియో తీశారు. అంతేకాకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న సమయంలో స్నైపర్ ఫైర్ చేశారు ఉగ్రవాదులు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పక్కా స్కెచ్ ప్రకారమే ఈ ఉగ్రదాడి జరిగింది. అందున ప్రభుత్వ అధికారులను పక్కగా ప్లాన్ చేసి మరి కూడా చంపినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నళిని, నిజంగా అంటే ఈ ఉగ్రదాడి కోణానికి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న టూరిస్టులను మాత్రమే టార్గెట్ చేశారా అన్నట్టుగా ఆ దాడి కనిపించింది. కానీ క్రమంగా పెరిగినటువంటి ఆ మృతుల సంఖ్య కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ ఐడి కార్డ్స్ చూడడము, తర్వాత ఏ మతం వాళ్ళు అంటూ కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఆ ఫోకస్ పెట్టినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఏ విధంగానైతే ఎవరైతే భద్రతకు సంబంధించినటువంటి పని చేస్తూ తమ అధికారులుగా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనేటటువంటి ఈ పహల్గాం ప్రాంతంలో ఈ సమ్మర్ వచ్చిందంటే కొంత ఈ ప్రభుత్వ అధికారులకు కూడా సెలవులు వస్తూ ఉంటాయి. వాళ్ళు సెలవులు పెట్టి కొంత రిలాక్స్ అవ్వడానికి అంటూ ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే అక్కడ మృతి చెందినటువంటి వాళ్ళని చూస్తే మొత్తానికి అంటే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ అధికారులే కనిపిస్తున్నారు. నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులే మనకు కనిపిస్తున్నారు. మనం చూస్తున్నాము ఎదురుగా భారీగా భద్రతా బలగాలు మోహరించి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొంత మీడియాపై కూడా ఆంక్షలు జారీ చేశారు. అటు భద్రతా బలగాలకు సంబంధించి ఏ విధంగానైతే నేరుగా షూట్ చేయొద్దంటూ కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తూ ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి దాడులు ఏమైనా జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో అటు బాధితులను కూడా కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు. ఇక్కడ మళ్ళీ ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి చర్యలు జరగకుండా ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలనే దాని మీద నిన్న రాత్రి నుండి కంటిన్యూస్ గా హై లెవెల్ మీటింగ్స్ నడిపిస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాము అంటే ఏ విధంగానైతే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా కూంబింగ్ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదైతే పహల్గామ్ కు సంబంధించి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ కొంత వ్యాలీగా కనిపిస్తుంది. అక్కడికి అందరూ చేరుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ చోటే ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు టార్గెట్ చేసుకోవడం, పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడినటువంటి మిలిటెంట్లే ఇది చేసి ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒకవైపు అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ను కూడా సిద్ధం చేశారు. కౌంటర్ అటాక్ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూంబింగ్ మాత్రం నిన్న ఈ ఘటన జరిగినప్పటి నుంచి నిరంతరంగా ఈ పహల్గాంలో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఈరోజు ప్రత్యేకంగా మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ ఇతర ప్రాంతాలను మొత్తం కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు కావచ్చు, మరోపక్క దుకాణాలు, మిగతా షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జరిగినటువంటి దాడి మాత్రం అత్యంత భయానకంగా కనిపించింది. అంటే ఏకంగా ఒక 40-50 మంది ఒకే చోట తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ
మతాలను కూడా తెలుసుకొని, అంటే ఎవరు ఏ మతం అనే విషయంలో కొంత క్లారిటీ తీసుకోవడం, అంటే ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళ మతంలో ఉన్నటువంటి సూక్తులు కావచ్చు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత వాళ్ళు టార్గెటెడ్గా ఒక మతాన్ని మాత్రం టార్గెట్ చేస్తూ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికక్కడ షూట్ చేయడంతో ఎక్కువ మంది స్పాట్లోనే చనిపోతే, ఆ తర్వాత అంటే దాదాపు 27 మంది చనిపోతే ఇప్పుడు ఇంకా 20 మందికి పైగా క్షతగాత్రులుగా ఉన్నారు. అందులో చాలామంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసుల గస్తీ, మరోవైపు కేంద్ర బలగాల కూంబింగ్, అనుమానంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిలువరించి పోలీసులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. నళిని.